హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. ప్యాక్ ఆఫ్ ప్రోటీన్ అని కూడా అనొచ్చు. చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సోయా ఎగ్ కలిపి బుర్జీ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు, లేదు అంటే రైస్ కాంబినేషన్తో అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. పిల్లలకు కూడా పెట్టారంటే చాలా మంచిది. మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత 2 కప్పుల దాకా నేను ఇక్కడ సోయా చంక్స్ తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సైజ్ అనేవి కాస్త పెద్దగా ఉండడం వల్ల నేను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను వాటర్లోనే. లేదు అంటే మీరు గ్రాన్యూల్స్ వస్తాయండి, సోయా గ్రాన్యూల్స్, అవైనా తీసేసుకోవచ్చు. తర్వాత అయితే వాటర్ని వంపేసి చల్లారాక వాటర్ మొత్తం ఈ విధంగా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అయితే నేను ఇక్కడ చాపర్లో వేసుకుంటున్నాను. లేదు అంటే మీరు మిక్సీలో అయినా కాస్త పల్స్ ఇచ్చి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ విధంగా చాపర్లో వేసుకొని చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోనూ ఈ సోయా ఎగ్ బుర్జీకి అయితే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిట్పట్లాడనివ్వాలి. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వేసుకున్న తర్వాత అయితే మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త మెత్తబడ్డ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై అయ్యేదాకా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన వచ్చిందంటే అసలు తినడానికి కూడా బాగోదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాత్రం మంచిగా ఈ విధంగా సిమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో అయితే పసుపు, మీ రుచికి తగినంత కారం, అలానే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న కారం, ధనియాల పొడి, పసుపు అనేవి పచ్చివాసన వచ్చిందంటే అస్సలు టేస్టీగానే ఉండదండి. కాబట్టి మంటను సిమ్లో ఉంచుకొని కలుపుతూ అయితే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే మనం చాప్ చేసి పెట్టుకున్న సోయానైతే ఇందులోకైతే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మనం వేసిన ఉప్పు కారాలన్నీ ఈ సోయాకి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. అందులోనూ ఇక్కడ మనం ఎంత స్క్వీజ్ చేసుకున్నా కానీ కొద్దిగా వాటర్ అనేవి ఉంటుంది కాబట్టి మంచిగా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మంచిగా మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకైతే ఎగ్స్ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ మొత్తం ఈజీగా 2 మెంబర్స్ అయితే హెవీగా తినేసేయచ్చు. లైట్గా తినాలంటే 3 మెంబర్స్ తినొచ్చు. అందులోనూ ఇదైతే కొద్దిగా తిన్నా కూడా మనకు హెవీగా అనిపిస్తుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద తిన్నామంటే చాలా మంచిది. తప్పకుండా అయితే పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఎగ్స్ వేసాక మంటను సిమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ అయినట్టు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఎగ్గు, సోయా మొత్తం మిక్స్ అయిపోయి బాగా టేస్టీగా ఉంటుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద తిన్నానండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా చెప్పాలంటే రైస్లోకైనా కూడా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా తిన్నామంటే మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ సోయా గురించే చెప్పాలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. అందులో రా స్మెల్ వస్తుంది కాబట్టి చాలామందికి ఇష్టమే ఉండదు. కానీ ఈ విధంగా హాట్ వాటర్లో మంచిగా బాయిల్ చేసుకొని మంచిగా స్క్వీజ్ చేసేసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ ఆ రా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా
మోస్ట్లీ అందరూ ట్రై చేసే ఉంటారు. కాకపోతే వేడి నీళ్ళల్లో కాకుండా ఈ విధంగా బాయిల్ చేసి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.